హలో ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ పాట్ ఛానల్లో ఈరోజు మనము బాదుషా ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది మేము ఇంట్లో ఓ ఫెస్టివల్కి చేసింది. వీడియో అప్లోడ్ చేయడానికి కాస్త టైం పట్టింది. ఇక్కడ 4 kgs పిండితో మేము చేస్తున్నామండి. 4 kgs మైదాకి 4 స్పూన్స్ బేకింగ్ సోడా అండ్ 4 స్పూన్స్ బేకింగ్ పౌడర్ వేసామండి. వేసిన తర్వాత బాగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం ఏంటంటే ఒక 1 kg డాల్డా అది స్టవ్ పైన కరిగించి అది కాస్త చల్లారాక ఈ విధంగా ఇందులో వేసేసుకోవాలి. పొడి పిండిలో వేసిన తర్వాత దీన్ని చాలా చక్కగా కలుపుకోవాలండి. ఎలా అంటే చాలా ఇట్లా లంప్స్ లేకుండా పౌడర్ అయ్యేలాగా మృదువు మనం కలుపుతూ ఉంటే మన చేతులకి తెలుస్తుంది. ఆ టైం వరకు కలపాలండి. ఇది చాలా పెద్ద ప్రాసెస్. ఎంత జాగ్రత్తగా కలిపితే అంత పిండి చక్కగా అవుతుంది. ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నాకు ఇక్కడ మా కజిన్ చేస్తున్నాడండి. నాకు బాదుషా చేయడం రాదు. తను చేస్తూ ఉంటే నేను వీడియో తీసి సేవ్ చేసుకున్నాను. నెక్స్ట్ టైం నేను చేద్దామనేసి ఈ విధంగా ఇంత క్వాంటిటీ మన వల్ల కలపడం అయితే అస్సలు కాదనుకుంటాను. ఎందుకంటే చాలా ఎనర్జీ కావాలి దీనికి. ఇలా గుప్పల్లోకి తీసుకొని ముద్ద కడితే ముద్దలాగా ఫామ్ అవ్వాలండి. ఇది మాత్రం చూసుకోవాలి. అంతవరకు కలుపుకోవాలి. డాల్డా వేసిన తర్వాత అందులోకి కొంచెంగా నీరు ఒక్కొక్క గ్లాస్ అలా వేసుకుంటూ మళ్ళీ ముద్దలా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేయకూడదండి. కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతుంటే మనకు తెలిసిపోతుంది. వాటర్ ఒకేసారి వేసుకుంటే మాత్రం అస్సలు మనకు బాల్స్ అనేవి రావండి. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇక్కడి వరకు ఒక ప్రాసెస్లో కలిపాడండి తను. ఈ విధంగా రెండు చేతుల్లోకి పిండి తీసుకొని ఈ విధంగా కలిపాడు. తర్వాత ఈ విధంగా ముద్దలాగా ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకో ప్రాసెస్, ఇలా హ్యాండ్స్తో గుప్పిడి పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తూ పిండిని మొత్తము ముద్దలా చేశాడండి. అలా చేయడం వల్ల లోపల ఎలాంటి లంప్స్ లేకుండా ముద్ద చాలా బాగా థిక్గా స్మూత్గా వస్తుంది. తను ఇక్కడ చూపిస్తున్నాడండి. పిండి ఇలా మనము నలుపుతూ ఉంటే ఎలాంటి క్రాక్స్ అలా లేకుండా చూసుకోవాలంట. నేను కూడా ఇలా ట్రై చేశానండి. పట్టుకొని చూస్తే చేతికి ఏమాత్రం అంటట్లేదు. చాలా స్మూత్గా అయిపోయింది. ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీనికి ఏంటంటే ఒక తడిగుడ్డను తీసుకొని దీనిపైన జాగ్రత్తగా మొత్తం అంతా ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత పిండి చూపిస్తున్నానండి. ఇలా ఫార్మేషన్ ఇలా ఉండాలి. టెక్స్చర్ చూస్తే ఈజీగా మనకు అర్థమైపోతుంది. ఇలాంటి టైంలో ఒక తడిగుడ్డ తీసుకొని దీనిపైన మొత్తం క్లోజ్ చేసి ఒక 1/2 an hour పక్కన ఉంచాలండి. 1/2 an hour తర్వాత నేను ఇలా తీసుకొని మరలా ప్రెస్ చేసి చూస్తున్నాను పిండి ఇంకెంత స్మూత్గా అయ్యింది అనేసి. ఇంకా మెత్తబడిపోయిందండి. చాలా స్మూత్గా ఉంది. నేను 4 kg మైదా పిండికి గాను 3.5 kgs షుగర్ తీసుకుంటున్నానండి. ఈ షుగర్ ఏంటంటే 3.5 kgs ఉంది. నేను 1 kgకి 1 గ్లాస్ చొప్పున 3.5 గ్లాస్ వాటర్ పోసేసి స్టవ్ పైన పెట్టేస్తున్నాను. ఇది మొత్తం మెల్ట్ అయ్యేదాకా. దీనికి మరీ తీగపాకం వచ్చేంత అవసరం లేదండి. షుగర్ అంతా మెల్ట్ అయ్యి నురగ వచ్చేదాకా వేడి చేసుకోవాలి. అలా వేడి చేసుకున్న షుగర్ సిరప్ని పక్కన ఉంచుకొని తర్వాత మనము వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా నేను ఇక్కడంతా సెట్ చేసుకున్నానండి. చిన్నగా నిమ్మకాయ సైజు పిండి తీసుకొని 2 చేతులతో ప్రెస్ చేస్తూ రౌండ్గా ఇలా రౌండ్గా తిప్పాలండి. ఈ సైజు ఇలా వచ్చిన తర్వాత మధ్యలోకి ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే బాదుషా అనేది లోపల లేయర్స్గా వస్తుంది. చిన్నగా ఈ విధంగా ఒక్కొక్కటిగా అన్నీ ప్రెస్ చేసి పక్కన పెట్టేసి డీప్ ఫ్రై చేస్తున్నామండి. ఇక్కడ ఆయిల్ పెట్టేసి ఆయిల్ హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టి డీప్ ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన బాదుషాలని ఇలా షుగర్ సిరప్లో వేయాలండి. ఒక 5 to 10 minutes ఇందులో ఉంచేసి తీసి పక్కన వేరే దాంట్లో వేసుకోవాలండి. అంతే, బాదుషా రెడీ. నేను ఇక్కడ బేసన్ లడ్డు కూడా చేశానండి. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇవన్నీ నేను ఇక్కడ మా ఫ్రెండ్స్కి పంపించడానికి ప్యాకింగ్ చేస్తున్నాను. ఇక్కడ 4 kgs పిండికి నాకు 120 బాదుషాలు అయ్యాయి. ఓవరాల్గా మేము చేసుకున్న బాదుషాలు ఈ విధంగా రెడీ అయ్యాయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.